షర్మిల వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటే ఈ రాష్ట్ర పౌరులుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇక్కడ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు అన్నారు. విశాఖలో జగన్ పై దాడి జరిగితే హైదరాబాద్కు వెళ్లి ఎన్ఐఏ విచారణ కావాలంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కోడికత్తి కేసును ఎన్ఐఏకి ఇవ్వడంపై కోర్టుకు వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు. షర్మిల ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయదు. వ్యక్తిగత క్యారెక్టర్ అసోసియేషన్ పోం, అది ఎప్పుడూ జరగలేదు. కానీ ఎందుకు ఆవిడించుకుందో మాకైతే అర్థం కావడం. ఇది దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకవేళ పార్టీ అనేది బురజల్లాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎలాంటి తప్పుడు రాజకీయాలు చేయదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్కి అలవాటు కూడా. వాళ్ళే మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు మాట్లాడను. ఒకరి వ్యక్తిగత క్యారెక్టర్ గురించి నేను పోను. ప్రజలే ఆలోచిస్తారు, వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు.